ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆయా ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, కొన్ని వచనాలు మనం ఇక్కడ చూస్తే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 28. మత్తయి సువార్త 28:18 నుంచి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గాయకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారితో ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు వారితో ఏమని చెప్తున్నా? మళ్ళీ ఒకసారి ఏమండి, 18 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను ఏం చేయాలి? సమస్త జనులు అంటే ఎక్కడెక్కడ ఉన్నారు? సమస్త జనులు అంటే ఎక్కడెక్కడ ఏదేదో వస్తున్నాయి? అదే యెరూషలేము వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? యూదయ వస్తుంది. అంటే యూదయాలో ఉన్నవాళ్ళు, తర్వాత సమరయలో ఉన్నవారు, తర్వాత నాలుగోదంట ఎండ్ ఆఫ్ ది ఎర్త్. ఎండ్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ సమస్త జనులను, అంటే ఇక్కడ ఉన్నటువంటి జనులను అందరినీ కూడా ఏం చేయాలి? డిసైబుల్స్ చేయాలి. ఏం కావాలి? శిష్యులను చేయాలి. ఏం చేయాలి? శిష్యులను చేయాలి. అనా అర్థమైందా? యేసుప్రభు ఏమంటున్నాడు? సమస్త జనులను ఏం చేయమంటున్నాడు? దానికి కూడా అర్థం ఉంది. దానికి కూడా మనం ఆయా ప్రాంతాలు ఏంటి అవన్నీ తర్వాత చూద్దాం. కాబట్టి ఇప్పుడు మనం లొకేషన్ వారీగా, ఏరియా వైజ్గా మనం చూస్తాం. ఈ సమస్త జనులు ఎక్కడెక్కడ ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు, యూదయలో ఉన్నారు, సమరయలో ఉన్నారు, భూదిగంతముల వరకు ప్రజలు అక్కడక్కడ. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళు మన దగ్గరికి రావాలా లేదా మనం వాళ్ళ దగ్గరికి పోవాలా? ఒకసారి చదవండి అక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడు. మళ్ళీ యేసు ప్రభు అదే 28 ఒకసారి చదవండి, 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి ఏమంటా? మీరు వెళ్ళి, వారు మీ దగ్గరికి రారు. మీరు వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఏ ఉద్దేశంతో పోవాలి? శిష్యులనుగా చేసే ఉద్దేశంతో పోవాలి. చర్చ్ కట్టడానికి పోవద్దు, అర్థమవుతుందా? విశ్వాసం చేయడానికి పోవద్దు. కొంతమంది ఏం చేస్తారు? విశ్వాసంలోకి వస్తే చాలు అనుకుంటారు. అమ్మ యేసు ప్రభువుని నమ్ముకుంటా, ఓకే రైట్, ఓకే ప్రార్థనకి రా, దేవుడు నీ బాధలన్నీ తీరుస్తాడు. కథం. విశ్వాసులకు శిష్యులకు ఏముంది? చాలా తేడా. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఏ ఉద్దేశంతో పొమ్మంటున్నాడు? శిష్యులను చేసే ఉద్దేశంతో పొమ్మంటున్నాడు. సమస్త మీరు ఎక్కడికెక్కడికైతే పోతారో అక్కడక్కడ ఎవరిని చేయాలి? శిష్యులనుగా చేయాలి. అందుకే అపోస్తలులకు ఎటువంటి భారం ఉంటుంది? శిష్యులను చేసే భారం ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళకి ఏముంటుంది?
శిష్యులను చేసే భారం ఉండదు. వాళ్ళకి ఏం భారం ఉంటుంది? చర్చి కట్టాలని భారం ఉంటుంది, గుంపును పెంచుకోవాలని భారం ఉంటుంది, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలని భారం ఉంటుంది, తర్వాత ఇంకా రకరకాల భారాలు ఉంటాయి. కానీ వాళ్ళకి ఏముండదు? శిష్యులను చేసే భారం. అందుకే ఇక్కడ అధికారం యేసు ప్రభు ఏమంటే అపోస్తలులకు ఏమి ఇస్తున్నాడు? అధికారాన్ని ఇస్తున్నాడు. ఏం అధికారం? శిష్యులను చేసే అధికారాన్ని ఇస్తున్నాడు. ఇదిగో పరలోకమందు భూలోకమందు సర్వాధికారం, ఆ అధికారాన్ని మీకు ఇస్తున్నాను, పోండి, పోయి ఏం చేయండి? శిష్యులనికి చేయండి. సమస్త జనులు ఏం చేయండి? శిష్యులనుగా చేయండి. హల్లెలూయా. కానీ మన పరిస్థితి, ఇప్పుడున్న కాలం పరిస్థితి చూస్తే ఏముంది? శిష్యులను చేస్తున్నారు అన్నా, ఏదన్నా గుండు సూదిని వదిలిపెట్టమని చెప్పు. శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అది కాదు. శిష్యులు అంటే ఎవరు? అది ఓకే, అది అది అనదర్ డెఫినేషన్. లూకా సువార్త 14:30 ఒకసారి చదవండి. లూకా సువార్త 14వ అధ్యాయము 33. లూకా సువార్త 14వ అధ్యాయం 33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన నంతయు విడిచి పెట్టినవాడు నా శిష్యుడు కానేరడు. పెట్టని ఎడల. ఇక్కడ ఏముందంట? మీరు ఏం కావాలంటే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు ఏం కాడు? నా శిష్యుడు కానేరడు. శిష్యుడు అంటే ఎవరు? సమస్తమును, ఉట్టి కాదు, కొన్ని కాదు, ఎన్ని కలిగినవన్నీ విడిచిపెట్టేవాడు ఎవరు? శిష్యుడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? పోయి అపోస్తులకు అధికారించి అపోస్తులకు ఏం చెప్తున్నాడు? పోయి ఏం చేయమంటున్నాడు? శిష్యులని చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నా? అయితే ఇప్పుడు అపోస్తుల పరిచర్య ద్వారా ఎవరు సిద్ధపడతారు? ఎవరు తయారు చేయబడతారు? శిష్యులు. ఒకవేళ వారి పరిచర్య ద్వారా శిష్యులు ఏం కావట్లేదు, శిష్యులు తయారు చేయబడకపోతే వాళ్ళు ఎవరు కాదు? అపోస్తులు కాదు. వాళ్ళ పరిచర్య ద్వారా విశ్వాసులు వస్తున్నారనుకో, ఓకే, వాళ్ళు కాపరులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, చేసుకొని ఏదో ఒకటి. విడిచిపెట్టేవారు ఏం కావాలి? విడిచిపెట్టే గుంపు కావాలా? జమ చేసుకునే గుంపు కావాలా? విడిచిపెట్టే గుంపు ఎవరి దగ్గర ఉంటుంది? అపోస్తుల దగ్గర. జమ చేసుకునే గుంపు ఎవరి దగ్గర ఉంటుంది? అపోస్తులు కాని వారి దగ్గర. అంటే ఎవరు? మామూలు స్థానిక పాస్టర్లు, సువార్థికులు, టీచర్లు, ఏదో పేరు చెప్పుకొని వాళ్ళు ఏం చేస్తారు? సంపాదించుకోవడానికి. అర్థమైందా? మంచి పాయింట్ అర్థమైందా కాలేదా? ఒక వచనం దేవుడు గుర్తు చేస్తున్నా. అదొక వచనం, అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 7వ వచనం. ఒకసారి అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము బలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బాహుగా విస్తరించెను. బహుగా ఇక్కడేముంది? దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించాడు. అంతేకాకుండా యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి, అంటే యాజకులలో అనేకులు ఏమయ్యారు? శిష్యులుగా మారారు. యేసుప్రభు ఏమన్నాడు? మీరు పోయి ఏం చేయండి? మొదట యెరూషలేములో, యోదయ, సమరయ, బూరి గంతముల వరకు మీరు పోయి ఏం చేయమని? శిష్యులను చేయమన్నారు. శిష్యులను చేయమంటే అర్థం ఏంటిది? శిష్యులను చేయమంటే అర్థం ఏంటిది? పుష్పక్కకి అర్థమైంది, అందుకే ఇందాక నుంచి నవ్వుతుంది. అర్థం ఏంటిది? ఏంటిది? గట్టి చెప్పాలా? ఎన్ని? కలిగినదంతా విడిచిపెట్టి ఏసే నాకు చాలు, ఆయనే నా సర్వం అని చెప్తాడు. అందుకే ఆ శిష్యుల గుంపులో ఎవరు అంట? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. మరి మనకి ఎట్లా ఉంటుంది? ఏం కావాలి? ఏం కాదు. శిష్యుల గుంపులో చేరాలని ఉందా? యెరూషలేములో శిష్యుల సంఖ్య పెరుగుతుందంట, విస్తరిస్తుందంట. ఈ అంత దినాల్లో ఏ సంఖ్య పెరగాలి? శిష్యుల సంఖ్య, విశ్వాసుల సంఖ్య? ఇప్పుడు మన దగ్గర ఏ సంఖ్య ఎక్కువ ఉంది?
విశ్వాసుల సంఖ్య శిష్యుల సంఖ్య ఫిలిప్ అన్న? గుడ్, ఫాలో అవుతుంది. మధ్య వాక్యం మంచిగా ఫాలో అవుతుంది. మమ్మీ ఉందని భయంతో అయింది. ఏ గుంపు ఉంది వినయ్ సార్? నువ్వెన్నైనా చెప్పన్నా నేను మాత్రం విశ్వాసిగానే ఉంటా. నేను మాత్రం ఏం చేస్తా, నా ఆదాయం మాత్రమే చూసుకుంటా. నేను వదిలిపెట్టను. నేనేం చేసుకుంటా, రాబట్టుకుంటా. ఏం చేసుకుంటా? శిష్యుల గుంపు ఏం కావాలి? పెరగాలి. శిష్యులను చూసిన వారు శిష్యులు అవుతారు. విశ్వాసం చూసేవారు వాళ్ళు చూడు ఎంత మంచిగా వ్యాపారం చేసుకుని, ఎంత మంచిగా చేయమంట, మంచి లాభాలు సంపాదించుకు, ఎంత బాగుంది, నేను కూడా కొద్దిగా చేస్తా అన్నట్టుంటది. అదే వీళ్ళు త్యాగం చేసుకుంటూ, సమస్తాన్ని విడిచిపెడుతూ, దేవునితో ఉన్న సహవాసానికి ప్రాధాన్యతనిస్తూ పోతే వాళ్ళని చూసేసరికి వీళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, ఇవన్నీ పట్టుకొని నేనెందుకున్నా, నేను కూడా వాళ్ళలాగేం చేస్తాను, వదిలిపెట్టి నేను కూడా శిష్యుల గుంపులో చేరతా అనిపిస్తుంది. మన పరిస్థితి ఎట్లుంది? శిష్యుల గుంపులోకి రమ్మంటే నా 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 నేను రాను, నేను రాను. ఏం కావాలి నాకు? శిష్యుల గుంపు బాగాలేదు. ఏం కావాలి? ఏ గుంపే బాగుంది? నేను చచ్చేంత వరకు ఏ గుంపులోనే ఉంటా. అనా ఏ గుంపులోనే ఉంటా? చూసినా నిజాలు అట్లా వస్తాయి అప్పుడప్పుడు బయటికి. వాక్యం ఏమో చెప్తుంది, శిష్యులకి అమ్మంటుంది. ఎవరికి ఇచ్చింది దేవుడు అధికారాన్ని? అపోస్తులకు ఇచ్చింది. పోయి ఏం చేయంట, మీరు సమస్త జనుల దగ్గరికి వెళ్ళి యెరూషలేము, యూదయ, సమరయ, బూది గంతముల వరకు వెళ్ళి ఏం చేయమంట, విశ్వాసం చేయుడి అంటే బాగుండేది కదా. విశ్వాసం చేయుడి అంటే ఏముంది, బాగుండేది. ఏం వదిలి పెట్టాల్సిన అవసరం లేదు అని యేసుప్రభు ఏం చెప్తున్నాను, పోయి ఏం చేయమంటున్నా, నేను వచ్చి మిమ్మల్ని ఏం చేసిన, శిష్యులుగా మార్చిన. సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటో, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించడంలో నా ఆనందం, సంతోషం ఏంటో మీకు చూపించిన. అదే విధంగా మీరు కూడా పోయి ఏం చేయాలి. కానీ మన పరిస్థితి ఏముంది? మనం శిష్యులం అయితే కదా వేరే వాళ్ళని శిష్యులను చేసేది. అనా కదా. అందుకే ఇప్పుడు ఏమంట, అపోస్తులు ఏం చేయాలి, పరలోకమందు భూలోకమందు సర్వాధికారం కలిగిన యేసు ప్రభు ఇచ్చిన అధికారాన్ని పట్టుకొని ఏం కావాలి, ఆయా ప్రాంతాల్లో దేవుడు నడిపించిన ప్రాంతానికి వెళ్ళి ఏం చేయాలంట, అక్కడున్న ప్రజల్ని ఏం చేయాలి, శిష్యులనుగా మార్చాలి. హల్లెలూయా. కానీ మన పరిస్థితి ఏంటిది? ఇప్పుడు చాలా మంది సేవకుల పరిస్థితి ఏంటిది? ఏం సంఖ్య పెరుగుతుంది? విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు విశ్వాసుల సంఖ్య ఎంత? ఒకప్పుడు ఎంత ఉండేది? 10 మంది ఉండేది, 5గురే ఉండేది. ఇప్పుడు 50 మంది అయ్యారు, ఇంకా 100 మంది అయ్యారు, ఇంకా 150 మంది అయ్యారు. అమ్మ ప్లేస్ సరిపోతలేదు, ప్లేస్ సరిపోతలేదు, ప్లేస్ సరిపోతలేదు, ప్లేస్ సరిపోతలేదు, ప్లేస్ సరిపోతలేదు. ఎందుకు ప్లేస్ సరిపోతలేదు అంటే ఏంటి అర్థం ఏంటిది? ఇంకో స్థలం కొందాం, ఇంకో తెచ్చి కడదాం. పిల్ల సంఘం కావాలి కదా, మళ్ళీ తల్లి బాధపడదా? తల్లి సంఘం బాధపడుతుంది. అందుకే ఇప్పుడు తల్లి సంఘాన్ని కృషి చేయాలంటే ఏం చేయాలి? పిల్ల సంఘం కాదు. పిల్ల సంఘం కట్టాలంటే ఏం చేయాలి? స్థలం కొనాలి. స్థలం కొనాలంటే ఎక్కడ తక్కువ ఉందో అక్కడ పోవాలి. వెళ్ళి ఏం చేయాలి? కొనుక్కొని అక్కడ మంచిగా మళ్ళీ ఏం స్టార్ట్ చేయాలి? చర్చ్ కట్టడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఏ సంఖ్య పెరిగింది? హల్లెలూయా. ఇప్పటిదాకా నిద్రపోయినావా? మంత మంచిగా చెప్పింది చూసినావా? ఇప్పటిదాకా కయ్యలేదు. ఏం సంఖ్య పెరిగింది? పెరగాల్సిన సంఖ్య ఏంటిది? అవునా? మళ్ళీ ఒకసారి చదవండి, 6-7 వచ్చింది చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 6-7 ఒకసారి చదవండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను. హల్లెలూయా. యెరూషలేములో ఏం చేసిందంట? శిష్యుల సంఖ్య ఏమైందంట? బహుగా విస్తరించింది. హల్లెలూయా.
అందుకే ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన ఈ ప్రాంతంలో ఏ సంఖ్య విస్తరించాలి? నా విశ్వాసుల సంఖ్య ఉందా లేదా? 500 మంది పట్టే చర్చ్ ఉందా లేదా? 200 మంది పట్టే చర్చ్ ఉందా లేదా? 1000 మంది పట్టే చర్చలు ఉన్నాయా లేవా? వేలకు వేలు, లక్షలకు లక్షలు, కోటి మంది పట్టే చర్చలు ఉన్నాయా లేవా? ఆ సంఖ్యలు అంతా ఏంటిది? ఏం సంఖ్యలు? నువ్వు ఎట్లా చెప్తున్నావు విశ్వాసుల సంఖ్య అంటే? నీకు వాక్యం మంచిగా విన్నట్టయితే నీకే అర్థమవుతుంది నేను చెప్పింది. అందుకే ఇప్పుడు మనకేం సంఖ్య కావాలి? శిష్యుల సంఖ్య ఉన్నారా? అయితేరా శిష్యుల సంఖ్య ఇక్కడ పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? రోజు రోజుకి శిష్యులు కావాలా లేకపోతే ఏం కావాలి? విశ్వాసులు కావాలి. నేనంట ప్రభువా హల్లెలూయా, పొద్దున్న లేచి ప్రభువా హల్లెలూయా, నేను నా మనసులో ఏముందో నీకు తెలుసు తండ్రి, నా మనసులో ఏముందో నీకు తెలుసు తండ్రి, హల్లెలూయా ప్రభు యేసయ్యా, నా మనసులో కోరికను నువ్వు తీర్చాలి తండ్రి, నువ్వు తీర్చాలి తండ్రి అనుకుంటే ఏం చేస్తా? అంతేనా? మనసులో బయటికి చెప్పరంట, ఎందుకంటే చెప్తే వేరే వాళ్ళు వింటారు కదా. అందుకే ఏం చేస్తా? ఇప్పుడు నా మనసులో ఏముందో నీకు తెలుసు తండ్రి, నా మనసులో ఏముందో నీకు తెలుసు, నా హృదయంలో ఏముందో నీకు తెలుసు తండ్రి. అనా మంచి పేరు అర్థం కదా. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా ఏం చేస్తా? మనసులో మాట చెప్పకుండానే దేవునికి అన్ని ఇంట్ ఇస్తా. అనా అందుకే ఈరోజు చాలా మంది ఏమంటారు? విశ్వాసుల సంఖ్యనా శిష్యుల సంఖ్యనా? కాబట్టి ప్రియులారు ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? నువ్వు రోజు రోజుకి విశ్వాసం అవుతున్నావా, శిష్యును అవుతున్నావా? శిష్యులు ఎప్పుడు కూడా ఏం చేస్తా? అందుకే మనం ఏం చేసాం? క్యాప్షన్ ఏమని పెట్టినాం? టుడేస్ డిసైపుల్స్ ఫెలోషిప్. తర్వాత కిందేముంది? అది నువ్వు ఏడ వెతికినా దొరకదు. అది ఏడ వెతికినా దొరకదు. ఏంటిది? ఫర్సేకింగ్ ఎవ్రీథింగ్, లివింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఏమంట? సమస్తాన్ని త్యజించి యేసు కొరకే జీవించటం అని కింద పెట్టినాం. ఏమంట? కావాలంటే చూసుకోండి, నేనేం అబద్ధం ఏం చెప్తలేను. సమస్తాన్ని ఏం కావాలి? ఫర్సేకింగ్ ఎవ్రీథింగ్, లివింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. సమస్తాన్ని త్యజించి యేసు కొరకే జీవించటం, అది టుడేస్ డిసైపుల్స్ ఫెలోషిప్. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? శిష్యులు లేరు కదా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? టుడేస్ బిలీవర్స్ ఫెలోషిప్ అని పెట్టాలి. ఏం తీసేయాలి? డిసైపుల్స్ తీసేయాలి. ఎందుకంటే మనకు అర్హత లేదు. రోజు రోజుకి శిష్యులు వాక్యం చెప్పి శిష్యులుగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉంటే, దేవునికి దగ్గరగా అయ్యి దేవునిలో ఏమంటారు లీనమై సహవాసం చేసి లోక సంబంధమైన వదులుకోమని నేను చెప్తూ ఉంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? రోజు రోజుకి ఏమవుతున్నారు? టుడేస్ బిలీవర్స్ ఫెలోషిప్. టుడేస్ డిసైపుల్స్ ఫెలోషిప్ కాదు. ఏంటిది? టుడేస్ బిలీవర్స్ ఫెలోషిప్. అంటే ఎట్లాంటి వాళ్ళు అన్నట్టు? ఏమంట దాని ఏమంటారు? మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులను తలదన్నే విశ్వాసులు అన్నట్టు. వాళ్ళన్నా కొంత మెరుగ్గా ఉండేది, వాళ్ళకంటే మించిన విశ్వాసులు అన్నట్టు వీళ్ళు. అర్థమవుతుందా? అందుకే ఈరోజు ఏం చేద్దాం? చేసుకుందామా? ఫిలిపా టుడేస్ బిలీవర్స్ ఫెలోషిప్. ఎంత బాగుంది! బాలేదా? పేరు మార్చొద్దంటే ఏం కావాలి? జీవితం మార్చాలి. జీవితం మారిస్తే, ఎందుకంటే లోకాన్ని మనం మోసం చేస్తున్నట్టు, లోకానికి మనం అన్యాయం చేస్తున్నట్టు. ఏమని చెప్తున్నాం? లోకానికి మనం పేరు చెప్తాం. ఏ చర్చికి పోతున్నాం? టుడేస్ డిసైపుల్స్ ఫెలోషిప్ అంటారు. అన్నప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మో, అక్కడ శిష్యుల గుంపేమో, శిష్యుల సంఖ్య ఏమో, శిష్యులు ఏమంటున్నా అందరు అక్కడ ఎవరు ఉన్నారు? యేసు ప్రభు శిష్యులే ఉన్నారు. కానీ దగ్గరికి వచ్చి చూస్తే విశ్వాసుల కంటే ఘోరం. కనీస విశ్వాసికి ఉండాల్సిన బేసిక్ విశ్వాసం కూడా, కనీస విశ్వాసికి ఉండాల్సిన బేసిక్ సమర్పణ కూడా వాళ్ళు వచ్చి ఒకవేళ చూసి
జిందగీలో మళ్ళీ డిసైబుల్ అనే పదాన్ని ఏం చేయలేము, నమ్మండి. ఎందుకంటే వాస్తవానికి ఏం చేసినట్టు. అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దాం పేరు మార్చేసుకుందాం. ఎందుకంటే అందరినీ మోసం చేయడం ఎందుకు అలా కదా. లోకానికి ఏమని చెప్తున్నా, డిసైబుల్స్ ఫెలోషిప్ అని చెప్తున్నా. ఈనాటి శిష్యుల సంఖ్య, ఈనాటి శిష్యుల ఏంటిది సహవాసము అని చెప్తున్నా. కానీ తీరా చూస్తే ఏముంది, శిష్యులు ఒక్కరు కూడా లేరు. ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా శిష్యులు? సమస్తాన్ని విడనాడే సమర్పణ ఉందా? ఆయన కోసం ప్రాణం పెట్టే సమర్పణ ఉందా? ఒక గుండు సూదిని వదిలిపెట్టలేని, ఒక పిన్నీసును వదిలిపెట్టని దౌర్భాగ్య బతుకులు. శిష్యులేనా వీరు? శిష్యులేనా? కానీ మనం ఏం చేస్తాం? ఏమని చెప్పుకుంటాం? బాబు ఏ చర్చి పోతాం అంటే ఏమంటాం? అందుకే ఈరోజు ఏం చేద్దాం, మార్చేసుకుందా. ఎట్లాగో మనకు ట్రస్ట్ ఉండేది, ఆ ట్రస్ట్ను కూడా మనకు కాకుండా చేసారు. ఓకే, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, అదేదో అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో ట్రస్ట్ చేసుకున్నాం, ఇంకో ఫెలోషిప్. ఉదాహరణ చెప్తున్నా, మళ్ళీ ఆ పైసలు మా మీద పడితే మళ్ళీ అదో భయం, గుండె టక్కుమంటది. ఇప్పుడు ఉదాహరణ కొట్టే ట్రస్ట్ లేదా ఫెలోషిప్. అప్పుడు మనం ఏం చేద్దాం, టుడేస్ బిలీవర్స్ ఫెలోషిప్. ఎందుకంటే లోకానికి అప్పుడు అన్యాయం ఉండదు. ఎందుకంటే సరే బిలీవర్స్ అంటే సరేలే బాబు, కనీసం ఆ బిలీవర్స్ గుంపన్న ఇట్లుందేమో చూద్దాం పోనీలే అన్నట్టు కొంచెం లైట్గా. డిసైబుల్స్ అంటే ఏంటి? శిష్యులు అంటే ఏంటి? ఉన్నతమైన జీవితం, అది హై స్టాండర్డ్ జీవితం. అది ఏంటిది? హై స్టాండర్డ్ జీవితం ఆత్మీయంగా. కానీ మన స్టాండర్డ్ ఎంత ఉంది చెప్పాలి, ఎంత ఉంది?